నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గ పరిధిలోని నల్లచెరువు మండల కేంద్రంలో వెలసిన వాసవి మాత మందిరంలో వాసవి మాతకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పట్టు వస్త్రాలు సమర్పించారు. నిర్వహించాలనే ఆలోచనలో భాగంగా ఇబ్బంది అధికారంగా నిర్వహించుకున్నటువంటి వేడుకల్లో భాగంగా నల్లచెరువులో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక వీడియో గారికి, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులకి, నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, తెలుగుదేశం మండల పార్టీ ప్రతినిధులకి, ఎన్డీఏ కూటమి సభ్యులకి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. వాసవి మాత ఏదైతే చూపించిందో త్యాగనిరతి అనేది, దాన్ని ఆదర్శంగా తీసుకుని ఎప్పుడు కూడా నేను నియోజకవర్గంలో గమనిస్తూ ఉంటాను. మహిళలు పెద్ద ఎత్తున యాక్టివ్గా ఉండేది మీకు కార్యక్రమం అంటే తీర్చిదిద్దినట్టు పద్ధతిగా చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి. అంతేకాకుండా ఆర్య వయసులో ప్రధాన భూమిక ఈ సమాజంలో ఏముంది, రాష్ట్రాభివృద్ధిలో ఎంతవరకు తోడ్పాటు అందిస్తుంది, వాళ్ళని మనం గుర్తించాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన పార్టీలు, తెలుగుదేశం పార్టీల కూటమి ప్రభుత్వం ఈ రోజున ఆర్య వయసుని గౌరవించాలా, వాళ్ళ గుర్తింపు ఉంది సమాజంలో ప్రభుత్వంతోనే ఆలోచనతోనే ఈ రోజున ఏదైతే వాసవి మాత ఆత్మార్పణ దినాన్ని అధికారిక దినోత్సవంగా ప్రకటించేటువంటి సందర్భాన్ని మీరందరూ మర్చిపోవద్దని చెప్పేసి కూడా తెలియజేస్తారు. ఎందుకంటే మీరు ఇంత పెద్ద స్థాయిలో మనసులో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు వేరే ఏమి ఇన్ని సంవత్సరాలు మన ఎన్నికల్లో ఆగ్రహించుకున్నారు. ఇచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆత్మార్పణ దినోత్సవం ఈ రోజున అధికారికంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా ఆయన పాల్గొనడం జరుగుతుంది. అంటే మీకు ఎంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఈ ప్రభుత్వంలో ఉందో ఒకసారి అర్థం చేసుకుని చెప్పేసుకోవాలి. అంతేకాకుండా ఎవరు ప్రాధాన్యత ఇచ్చినా ప్రాముఖ్యత ఇవ్వకపోయినా మీరు ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ చూస్తే ఈ దేశానికి స్వాతంత్రం రావడంలో ప్రధాన భూమిక పోషించేది ఆర్య వయసు, మహాత్మా గాంధీ రూపంలో. అంతే స్థాయిలో తెలుగు రాష్ట్ర ఆవిర్భావం జరగడానికి కూడా ప్రధాన భూమిక పోషించేది కూడా ఆర్య వయసు, పొట్టి శ్రీరామచంద్ర. అంటే నిరంతరం కూడా ఈ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈ రాష్ట్ర నిర్మాణంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, నిరంతరం కూడా మీ ప్రాధాన్యత కానీ మీ భాగస్వామ్యం కానీ ముందునే వస్తుందనేది వాస్తవాన్ని చరిత్ర చెప్తుంది, రాష్ట్ర వర్తమానం కూడా చెప్తుంది. భవిష్యత్తులో కూడా భూమిక లేకుండా ఈ భూమి ఉండదని చెప్పేసి కూడా వాస్తవాన్ని గుర్తించి ఈ రోజు మిమ్మల్ని గుర్తించే వ్యాపారంలో నిరంతరం వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా మీరు ఇంకా కొద్దిగా మారాల్సినటువంటి అవసరం ఉంటుందంటే ఇప్పటికి కూడా వర్తకులు కేవలం దుకాణం మకాన్ బిజినెస్ కి పరిమితం కాకుండా విస్తృతమైనటువంటి పరిధిలో కూడా వ్యాపారం విస్తరింపజేసుకోవాలని చెప్పేసి కూడా ఈ దినోత్సవం కూడా తెలియజేసుకుంటూ మీరేదైతే నమ్మి బలంగా ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకునేటువంటి కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషిస్తూ వస్తాం. కదిరిలో అయినా కావచ్చు, కదిరి నియోజకవర్గంలో అయినా కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అదే రకంగా నల్లచెరువులో కావచ్చు, ఎక్కడున్నా కూడా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి దాంట్లో మాత్రం మీరే ముందున్నారనేది వాస్తవం. ఆ యొక్క
బాధ్యత అనేది ఉండాలా. మనం అధికారంలో ఉన్నామా లేదా అనేది కాదు, లేదంటే పాలకమండలిలో ఉన్నామా లేదా అనేది కాదు. నా వంతుగా మొదటిసారిగా మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని గుర్తించి గతంలో కూడా కదిరి లక్ష్మీనరసింహస్వామి మొదటిసారిగా ఆయన వయసుకు కేటాయించింది మా భవిష్యత్తులో కూడా మీకు ఆ ప్రాధాన్యత ఉంటుంది, ఆ గౌరవం ఉంది, ఆ గుర్తింపు ఉంటుంది, ఆ భాగస్వామ్యం ఏదైతే సింహభాగం ఉండాలో పరిపాలనలో ఆ సింహభాగం కూడా మీకు అందిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఈ దినోత్సవం ఆత్మాత్మ దినోత్సవం సందర్భంగా మామూలుగా బాధాకరమైనటువంటి విషయం, కానీ ఈ దినాన్ని సంతోషంగానే మీరు ఆచరిస్తారు కాబట్టి అభినందనలు తెలుపుకుంటూ మరొకసారి ప్రభుత్వం తరఫున కూడా మీకందరికీ కూడా ఆత్మాత్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.